వేరే లెవెల్లో ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడే కొరియన్ కనకరా సినిమా చూసిన సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అప్పట్లో మహాత్మా గాంధీ గారు మనకు స్వతంత్రం తీసుకొస్తే ఈ మెర్లపాక గాంధీ గారు అయితే మెగా అభిమానులకి స్వతంత్రం తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. మెగా అభిమానులకి స్వతంత్రం తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక్కటే ఒక మాటలో చెప్తా, అప్పట్లో బాబాయ్ ఓజుతో హిట్ కొట్టాడు. మొన్న సంక్రాంతి వస్తున్నామని చెప్పేసి పెద్దనాన్న రప్పాడించాడు. మొన్న లైక్ పెద్ద సినిమాతోనే ఒక పెద్ద దిక్కు అయ్యి లైక్ సినిమాని ఆదుకున్నాడని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొరియన్ కనకరాజ్ అనే సినిమాతోని లైక్ బ్లాక్ బస్టర్ కిట్టే కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడని చెప్పుకోవచ్చు. ఏమైనా యాక్టింగా అప్పట్లో రవితేజ గారి బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్ ఎట్లుంటుందో ఇప్పట్లో లైక్ వరుణ్ గారిది సత్య గారిది కూడా సేమ్ అలానే అనిపించింది. సినిమా చూస్తుంటే మాత్రం నవ్వి కడుపుప్పి చచ్చిపోయినా నేనైతే. లైక్ తమన్ గారు అయితే అందరు అంటారు లైక్ నందమూరి తమన్ అని చెప్పేసి అంటారు. కాదు భయ్యా, కోనిదల తమన్ అని చెప్పేసి అనొచ్చు. ఎందుకంటే ప్రాణం పెట్టేసాడు బీజిఎంకి, ఒక రేంజ్లో ఉంది. ఇంకా రితికా నాయక్ గారి గురించి మాట్లాడుకుంటే ఒక అందాల భామ, ఒక అందాల తార, ఒక స్క్రీన్ ప్రజెన్స్ మీద ఎంత క్యూట్గా అనిపించింది. ఒకటి చెప్తున్నా, లైక్ సినిమా మీ హోల్ టీంకి ఒకటే చెప్తున్నా, సారంగియో కంసా మీద అని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఇట్లాంటి సినిమా తీసుకొచ్చినందుకు. సో డీసీకి వచ్చేటప్పటికి యాక్చువల్గా లోకేష్ కనకరాజు గారు ఏం చేస్తారు, ఎలా ఉంటుంది, అసలు యాక్టింగ్ ఎలా చేస్తారు అన్న ఇంట్రెస్ట్తో వచ్చి కూర్చున్నాను అనమాట. ట్రైలర్ అయితే ఇంప్రెస్ అవ్వలేదు, బట్ సినిమా చాలా ఇంప్రెస్ అయ్యాను. సినిమా నిజంగా చాలా బాగుంది. అండ్ వామిక వచ్చినప్పటి నుంచి సినిమా ఒక టర్న్ తీసుకుంటుంది, అది చాలా బాగుంది. అండ్ మెయిన్గా వామిక కానీ, పరిమళ కోలో యాక్ట్ చేసిన హీరోయిన్ కానీ, అలాగే లోకేష్ కనకరాజ్ ఫ్రెండ్గా చేసిన ఒక ఆయన ఉన్నాడు